హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బుబ్బిలోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో దుబాయ్ లాటరీ ఎందుకు తీయాలి. దుబాయ్ లాటరీ కాకుండా అమెరికా లాటరీ అయినా సరే, అలాగే ఓమన్ లాటరీ అయినా సరే, ప్రపంచంలో జరిగే ఏ లాటరీ అయినా సరే మనం ఎందుకు తీయాలి. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న లాటరీలు కూడా మనం ఎందుకు తీయాలి, అసలు లాటరీ అనేది ఎందుకు తీయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకు తీయాలి, అసలు ఎందుకు తీయొద్దు అనే దాని గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. లాటరీ ఎందుకు తీయాలి అనే దాని గురించి మాట్లాడుకునే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో డబ్బు అనేది చాలా అవసరం. డబ్బు లేనిదే మనకు సమాజం లోపల విలువ అనేది ఉండదు. సో డబ్బు ఉంటేనే మనకు అన్ని, డబ్బు ఉంటేనే మనకు రెస్పెక్ట్, అలాగే డబ్బు ఉంటేనే మనకు సమాజం లోపల ప్రతి వారు గౌరవం అనేది దక్కుతుంది. ఇవి డబ్బు ఉంటేనే ప్రేమ అనురాగాలు అనేవి పుట్టుకొస్తాయి. సో డబ్బు లేకుంటే మీకు సమాజం లోపల రెస్పెక్ట్ అనేది ఉండదు. సో ఇలాంటి డబ్బు మనం న్యాయంగా ఎలా సంపాదించుకోవాలి అంటే మన పని మనం చేసుకుంటూ డబ్బు ఎలా సంపాదించుకోవాలనేది చూద్దాం. ఈ కాలంలో ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు చాలా వరకు అయితే డబ్బుతోనే సాధ్యం అవుతాయి. ధనం ఉంటేనే ఇవన్నీ పుట్టుకొస్తాయి. సో మీరు నిజ జీవితంలో కూడా చూడొచ్చు, బయట డబ్బు ఉన్న వారికే రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ డబ్బును ఎలా సంపాదించుకోవాలి, న్యాయంగా ఎలా సంపాదించుకోవాలనే చూద్దాం. మనం ఒక జాబ్ చేస్తున్నాం, ఒక ఉద్యోగం చేస్తున్నాం. సో మనకు వచ్చే జీతం మన ఇంటి అవసరాలకు మాత్రమే సరిపోతుంది. సో మనకు డబ్బు అనేది అవసరం. లాటరీ ఎందుకు తీయాలని తెలుసుకునే ముందు మనం ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, చూడండి. ఉదాహరణకు 10th క్లాస్ అబ్బాయిని చూడండి. 10th క్లాస్ పిల్లవాడు 10వ తరగతి పరీక్షలు ఉన్నాయంటే అతను గుడికి వెళ్ళి అతను దేవుడా నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎలాగైనా నన్ను పాస్ చేయని చెప్పేసి దేవుని ప్రార్థించడం జరుగుతుంది. సో అలాగే దేవుని ప్రార్థించి వెళ్ళి ఇంట్లో కూర్చోడు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తాడు. సో ఎగ్జామ్ రాస్తే ఆ దేవుని యొక్క అనుగ్రహం ఉంటే అతను పాస్ అవుతాడు. అక్కడ ప్రయత్నం అనేది చేయాలి. సో ఇతను ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్ళి దేవుని ప్రార్థించి ఇంట్లో వెళ్ళి కూర్చోడు. ఇంట్లో వెళ్ళి కూర్చుంటే ఎవరు పాస్ గారు 10th క్లాస్. కాబట్టి అతను గుడికి వెళ్ళి దేవుని ప్రార్థించి దేవుడు నేను 10th క్లాస్ ఎగ్జామ్లో పాస్ కావాలని అక్కడ ప్రార్థించి సో ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తాడు. సో ఎగ్జామ్ రాసినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహం ఉండి, ఇతని అనుగ్రహము లక్ అదృష్టం ఉంటే ఇతను 10th క్లాస్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కామన్గా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్కరు ఏ విషయం కోసమైనా సరే మనం గుడికి వెళ్ళి దేవుని ప్రార్థిస్తాం. ఒకవేళ డబ్బు విషయమైనా సరే, ఏదైనా సరే. ఈ పిల్లవాడైతే 10th క్లాస్ అబ్బాయి ఎలా అయితే గుడికి వెళ్ళి దేవుని ప్రార్థిస్తాడో తన ఎగ్జామ్స్ కోసం, అలాగే మనం కూడా మిడిల్ క్లాస్ పేదవాళ్ళు కూడా చాలామంది టెంపుల్ గుడికి వెళ్ళి దేవుడా నాకు ఒక 10 లక్షలు ఇవ్వు, నాకు అప్పులు చాలా ఉన్నాయి, సో నాకు ఒక 1 కోటి రూపాయలు ఇవ్వు, అప్పులు చాలా ఉన్నాయని మనం దేవుని ప్రార్థిస్తాం. మీకు ఇక్కడ చిన్న అర్థం చేసుకోవాలి. సో దేవుడు కూడా మీరు ఏదైనా ప్రయత్నం చేస్తేనే మీకు దాని యొక్క ఫలితం అనేది జరుగుతుంది. సో మీరు గుడికి వెళ్ళి దేవుని ప్రార్థించగానే దేవుడు ఏ విధంగా మీకు డబ్బులు ఇస్తారనేది మీరు ఆలోచించాలి. మీరు టెంపుల్కి వెళ్ళి దేవుడు నాకు ఒక 10 లక్షలు, నాకు ఒక 1 కోటి రూపాయలు ఇవ్వు అంటే దానికి కూడా రీజన్ ఉండాలి. దేవుడు ఇవ్వడానికి కూడా రీజన్ అనేది ఉండాలి. రీజన్ ఉంటేనే మీకు అదృష్టంతో మీరు కోరుకున్న యొక్క కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు అది ఎలాగంటే, మీరు ఇప్పుడు ఉదాహరణకు టెంపుల్కి వెళ్ళారు. సో టెంపుల్కి వెళ్ళి దేవుని ప్రార్థించి దేవుడా నాకు ఒక అప్పు ఉంది, నాకు చాలా అప్పు ఉంది, నాకు ఒక 10 లక్షలు ఇవ్వు ఎలాగైనా అంటే దేవుడు ఎలా ఇస్తాడు? ఒకవేళ మనం ప్రార్థించగానే మన ఇంటి మీద పైనుండి 10 లక్షలు వచ్చి మన ఇంటి ముందు పడవు. అలాగే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మనకు 10 లక్షలు ఇచ్చి వెళ్ళారు. అలాంటిది ఈ యుగంలో సాధ్యం కాదు. దానికి ఎలాంటి కారణం లేకుండా, ఎలాంటి ప్రయత్నం లేకుండా డబ్బు అనేది మన దగ్గరికి రాదు. సో కాబట్టి మనం ఏం చేయాలి? మనకున్న లాటరీని మనం వినియోగించుకోవాలి, ఎవరైనా సరే. సో చూడండి ఫ్రెండ్స్, ఎలాగైతే మనం గుడికి వెళ్ళి దేవుని ప్రార్థించామో అక్కడ ప్రయత్నం జరిగింది. సో అక్కడ దేవుడు మనకు డబ్బు ఇవ్వడానికి కూడా అక్కడ కారణం ఉంది. ఎందుకు? మనం లాటరీ తీసాం కాబట్టి. సో మనకు ఉన్న పలంగా డబ్బు ఎవరు ఇవ్వరు, ఉన్న పలంగా డబ్బు అనేది మీదికించి ఊడిపడదు. సో మనం అక్కడ లాటరీ తీసాము, అలాగే దేవుని యొక్క అనుగ్రహం తోడైంది. ఒకవేళ అదృష్టం ఉంటే మనం ఈ లాటరీలో విన్ అవుతాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 10th క్లాస్ పిల్లవాడు గుడికి వెళ్ళి దేవుని ప్రార్థించి ఎగ్జామ్ రాస్తాడు. సో కాబట్టి అతని యొక్క దేవుని అనుగ్రహం తోడై పాస్ అయ్యాడు. అలాగే మనం కూడా లాటరీ తీసి దేవుని గుడికి వెళ్ళి ప్రార్థించి దేవుడా నాకు అప్పులున్నాయి, నాకు ఇంత డబ్బు కావాలని మనం ప్రార్థిస్తే, ఒకవేళ దేవుని యొక్క అనుగ్రహం మీకుంటే అప్పుడు దేవుడు కూడా ఆలోచిస్తారు. ఎవరైనా సరే దానికి కారణం ఉంది. మీరు గుడికి వెళ్ళారు, దేవుని ప్రార్థించారు, మీకు లాటరీ రూపంలో మీరు విన్ కావచ్చు, గెలవచ్చు. దేనికైనా సరే మనం ప్రయత్నం అనేది ఉండాలి. ఇప్పుడు మీరు ఏ విషయమైనా, ఏ పనికైనా సరే మీరు ప్రయత్నం చేస్తేనే దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది. సో కాబట్టి ప్రతి దాంట్లో మనం ప్రయత్నించాలి. ప్రయత్నం లేనిది ఎలాంటి ఫలితం అనేది ఉండదు.
సో మనం తప్పకుండా ప్రతి ఒక్కదాన్ని అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏ పనైనా సరే మనం ఎలాంటి పని సాధించాలన్నా దానికి ఒక కారణం అనేది ఉంటుంది. సో కారణం ఉంటేనే ఆ పని సాధ్యమవుతుంది. సో కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం, మన ప్రయత్నం ఈ 2 ఉంటేనే మనకు ఫలితం అనేది లభిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న ప్రతి ఒక్క అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అది లాటరీ పరంగా కావచ్చు, ఇంకా వేరే పరంగా కావచ్చు. మనకున్న అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో మనం ప్రయత్నం అనేది చేయాలి కంపల్సరీ. ప్రయత్నం చేస్తేనే మనకు విజయం సాధిస్తాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వీళ్ళందరూ తమ ఉద్యోగాలు చేసుకుంటూ ప్రపంచం లోపల ఎక్కడైనా సరే, దుబాయ్ లోపల సరే, ఎక్కడైనా సరే తమ ఉద్యోగాలు చేసుకుంటూ వీరికున్న అవకాశాన్ని, ఈ లాటరీ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నారు. చూడండి, మనలాగా వీరు కూడా ఆలోచించి ఉంటే మనకెందుకులే లాటరీ, లాటరీ మనకు అవసరం లేదు, మనకు అందులో లక్కు కలిసి రాదు, డబ్బు రాదు అనే విషయం అనుకుంటే వీళ్ళు ధనవంతులు అయ్యేవారు కాదు. సో మనం కూడా ఇలాగే ఆలోచించాలి. మన పని మనం చేసుకుంటూ మనకున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి లాటరీ. ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద, ఇతను అజయ్ ఓగులాని, తెలంగాణ వ్యక్తి. సో ఇతను జగిత్యాల డిస్టిక్ చెందినవాడు. ఇతను దుబాయ్ లోపల డ్రైవింగ్ చేసుకుంటూ దుబాయ్లో ఉన్న ఎమిరేట్స్ డ్రా లాటరీ తీయడం జరిగింది. సో అందులో 33 కోట్ల రూపాయలు ఇతను గెలుచుకోవడం జరిగింది. సో ఒకవేళ ఇతను మనలాగే అనుకుంటే, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం, మనకెందుకు లాటరీ అని అనుకుంటే ఇతను కోటీశ్వరుడు అయ్యేవాడు కాదు. సో ఇతను తన పని తాను చేసుకుంటూ లాటరీ తీయడం జరిగింది. లాటరీలో విన్ అయ్యాడు, ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. సో ఇలాగే మనం కూడా ఈ యొక్క లాటరీ అవకాశాన్ని మనం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. మన పని మనం చేసుకుంటూ లాటరీ అనేది ఎక్స్ట్రా ఆప్షన్. సో చూద్దాం, ట్రై చేద్దాం. అందులో ఒకవేళ అదృష్టం ఉంటే మనం కూడా కోటీశ్వరులం కావచ్చు. మీకు అర్థమైంది అనుకుంటాను లాటరీ ఎందుకు తీయాలి, ఎందుకు తీయకూడదని. సో అందరూ లాటరీని వినియోగించుకోవాలి. నేను కూడా నా పని నేను చేసుకుంటూ లాటరీ తీస్తున్నాను. ఎందుకంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం తోడైతే మనకు లాటరీ లోపల విన్నుకోవచ్చు. సో తొందరగా మనకున్న అప్పులు, మనకున్న బాధ అని తొలిగిపోవచ్చు. అలాగని చెప్పి మనం ఇలాంటి లాటరీలు ఎప్పుడైనా వినియోగించుకోవాలి. మనకెందుకులే లాటరీ, మనం ఎందుకు తీయడము అని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఒక అదృష్టం, ఇది ఒక పరీక్ష మనకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.